ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. నందలాల యదు నందలాల నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల రాధాలోల నందలాల రాధాలోల నందలాల రాధా మాధవ నందలాల రాధా మాధవ నందలాల యశోదతనయా నందలాల యశోదతనయా నందలాల నవనీత చోరా నందలాల నవనీత చోరా నందలాల దేవకి నందన నందలాల దేవకి నందన నందలాల గీతాచార్య నందలాల గీతాచార్య నందలాల గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మరి యోగ వాసిష్టములో మనం చెప్పుకుంటున్న విషయాలు అయితే నిన్న ఏ విషయమే చెప్పుకున్నాము? వాసన. నేను కొంచెం చెప్పుకున్నామంటే ఏం వాసన, అది ఇప్పుడు కావాలి అంటారు. కూర వండుకున్నప్పుడు వాసన వస్తుంటది, పప్పు వండుకున్నప్పుడు వాసన వస్తుంటుంది. అలాగనే మనం వంటలు చేస్తే ఇంకో వాసన వస్తూనే ఉంటుంటే ఆ వాసనలా కాదు. అర్థమైంది కదా? వాసన అంటే మనకి అవే, కానీ ఉదాహరణకి అవన్నమాట, ఆ సంస్కారాలన్నమాట అది. కాబట్టి అవిద్య బీజములన్నమాట. ఏమిటి వాసనలు అంటే? అవిద్య బీజం. కాబట్టి ఆ వాసనాక్షయమే ఏమి మోక్షం. అర్థమైంది కదా? వాసనాక్షయమే మోక్షం అన్నమాట. ఎందుకు అంటే సంస్కారమే లేకపోతే
భూమిలో విత్తే వేయకపోతే ఇంకా మొక్క ఏం మొలుస్తుంది ఏమంటారు? భూమిలో విత్తే వేయలే ఇక మొక్కలు ఎక్కడి నుంచి వస్తుంటాయి. అలాగా ఈ జన్మకి కారణమైనటువంటి వాసనలు ఎప్పుడు పోయినాయో ఇంక జన్మ ఎక్కడది మనకి? జన్మ ఇంకా. అందుకని ఈ వాసనలకి బీజం ఏది? అవిద్యయే కారణం అనమాట. అందుకని ఆ వాసన మనకి 2 వాసనలు ఉంటాయి అనుకున్నాం. ఒకటి శుద్ధ వాసన, 2 మలిన వాసన. మలిన వాసన పునర్జన్మ హేతుకరి ఏమంటారు? శుద్ధ వాసన జన్మ జర సంసార మృత్యు సమాప్తి. అందుచేత వాసన. మరి ఈ వాసన పోగొట్టుకోవాలంటే నిన్న ఏం చేసుకోవాలనుకున్నా? అభ్యాసం. అభ్యాసం. మన వాసన పోగొట్టుకోవాలంటే అభ్యాసం చేసుకోవాలి. జన్మ నేను అనుకున్నాం, జన్మాంతర శతాభ్యస్త రామ సంసార స్థితి అన్నా. సా చిరాభ్యాస యోగేనా. అది చాలా కాలం మనం సాధన చేస్తే అదేమవుతుంది? క్షీయతే, లేకపోతే నక్షీయతే క్వచిదపి అన్నారు. లేకపోతే ఎవరికి కూడా అది పోదనమాట. మనలో ఉన్న సంస్కారాలు పోవాలంటే దానికి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నారు. ఎవరు? పతంజలి. కృష్ణుడు అన్నాడు, ఆయన శైలి అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే అన్నాడు. అభ్యాసం చేతనం మనము చిరకాల అభ్యాసం చేత మనము ఈ వాసనని పోగొట్టుకుంటాం. అది చిరకాల అభ్యాసం చేత. బట్ట తెల్ల బట్ట సామాన్యంగా మనం వెళ్తున్నప్పుడు ధూళి పడింది. ఆ ధూళి ఇలా దొరికితే పోతుంది, పోదా? పోతుంది. అదే బట్ట మీద ఒక బురద మనం బాగా బురద అయిపోయి నడుస్తున్నప్పుడు జోడులతో దీని మీద వెనక్కి కొట్టి బాగా బురద పడుతుంది. అది ఇలాగంటే పోతుందా? అసలే పోదు. మనం కారులో పోతుంటాం, ఒక్కసారి ఆ గీజో ఏదో అంటుకొని నల్లగా ఏది ఎంత పెట్టినా పోదేనమాట. అర్థమైందే? దానికి చిరకాల అభ్యాసం ఉండాలి. రోజు పాగితే అది పోతుందో తెలియదు, ఆ బట్ట చిరిగిపోదో తెలియదు అనమాట. సౌండ్ పెట్టి అందుచేత అర్థమైంది కదా. అందుకు కారణం మనకి ఏదైనా సరే చిరకాల అభ్యాసం ఉండాలి. అది మనం ఒక పాత్ర మనం రోజు తోముతూ ఉంటుంటే ఎంచేపు చెప్పండి, అలా తగిలించుకొని వెంటనే తగటగండి తవ్విస్తాం. ఆ పాత్ర నాకు 6 మాసాలు సంవత్సరం మూల పడేశాం. అర్థమైందా? అందులో ఇంకా అది రాగి పాత్ర అయిపోయింది అనుకోండి, ఇది దాని బతికేమో చూడాలి మనం. అర్థమైందా? ఇది దాన్ని పట్టి చిమ్మెంటే ఇది చింతపండు తెచ్చి బాగా తోమితే కానీ ఆ కాడికి పోదు. మళ్ళీ మన్నాడు అభ్యాసం చేయాలని ఇది నానబెట్టి ఉంచిస్తే రేపటి కూడుతుంది ఏమనుకుంటాం. చూసారా? అందుకని చిరాభ్యాసం అన్నాడు. జన్మాంతర శతాభ్యస్త. అది చిరాభ్యాస యోగేనా ఆ యొక్క వాసన క్షయం అవుతుంది కానీ లేకపోతే కాదని ఈ మొదలైన విషయాలని మనం విన్నాం, చెప్పుకొని ఉన్నామన్నమాట. అది అందుకని ఈ ప్రకారముగా చెప్తున్నారన్నమాట. ఏవద్విలీనం నమో నమనో తావద్వాసనాక్షయ నక్షీణా వాసనా ఏవచ్చిత్తం తావన్న శామ్యతి ఏవన్న తత్వవిజ్ఞానం తావచ్చిత్త శమః కుతః ఏవన్న చిత్త ఉపశమో నా తత్వ వేదనం చెప్తున్నారు. అయిందా? ఒకదానికి ఒకటి జాయింట్, ఇక్కడ ఒకదానికి ఇక్కడ ఒకటి జాయింట్లు అన్నమాట. కాబట్టి అది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎట్లాగంటే పూర్వేభ్యస్తు ప్రయత్నేభ్యో విషయో అయం హి సంస్మృతః దుస్సాధ్య వాసనాత్యాగః సుమేరున్మూలనాదపి. మనం పూర్వం చెప్పినటువంటి అభ్యాస బలం అయిపోతే సుమేరున్మూలనాదపి అన్నాడు. మహామేరు పర్వత మూలాన్ని కూడా మనం అభ్యాసం చేత దుస్సాధ్యమైనటువంటి మేరు పర్వత మూలాన్ని కూడా ప్రకటించవచ్చాట. మనం సాధన చేత అభ్యాసం చేత మరి ఈ లోపల నాటుకున్నటువంటి అవిద్య మేరు పర్వతం ప్రకటించాలన్నా ఏమండి చిరకాల అభ్యాసం మనకి అవసరమన్నమాట అని చెప్తున్నారు. అభ్యాసం వల్ల పోగొ ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పినాను కింద సంవత్సరం. ఎలా అంటే
ఒక రాజుగారు ఇంటి ముందు ఒక రాజుగారు లేచారు, తెల్లవారి లేచిన ఒక మామగారు ముసలి మామ అనమాట. ఎంత వయసు? 195 ఏళ్ళు వయసు. ఆవిడ ఏం చేయాలంటే అంత ఏడుగు ఉంది, పెద్దది ఇంత. ఆ ఏళ్ళు అక్కడ పక్క పెట్టి ముగ్గు వేస్తుంది. అది ముగ్గు పూర్వం ఎక్కడ వేయాలో దానికి ఒక ఉంటుంది. మనకంటే ఇక్కడ కాలిపోతే అక్కడ ఇక్కడ వేస్తున్నాం. రాజుగారు నాకు ఒప్పుకోరు అనమాట. రోజు ఎక్కడ ముగ్గు అక్కడే వేయాలి, ఎక్కడ కంచం రోజు పెట్టి అక్కడే పెట్టాలి. మనకు ఆ మూల ఈ మూల అన్నీ ఉంటే ఈ మూల పెట్టి తినేస్తుంటాం. అర్థమైందా? అలా కుదరదు. రాజులు ఎక్కడ ఈ రోజు ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ నీళ్ళు తాగాలో ఇవన్నీ ముచ్చి నిచ్చాయనమాట. ఆ ప్రకారంగా ఇక ఆ ముగ్గురు తీస్తే రాజుగారు అనుకో ఇది భూతమా అనుకున్నాడు. ఎందుకంటే సంధ్యాసమన కాలం కదా, ఆ సూర్యోదయం ముందు అప్పుడు ముగ్గేస్తారు. ఇలా చూస్తుంటే భూతం రాలేదు. మరి కాన్సల్ చేస్తే కాళ్ళు కనబడుతున్నాయి. మనిషిలాగే ఉంది కదా అనుకున్నాడు. పాప రాజు చూశాడు, మనిషే. కొంచెంసేపు అలా మళ్ళీ చూసేది మనిషే. ఈ ముసలమ్మ తోస్తే పడిపోయినట్టు ఉంది. అందులో 95 వయస్సు. ఇంత ఏడిని ఎలాగెత్తేశారా అని విచారణ పట్టుకున్నా. సరే ఏదైతే కానీ మంత్రిని కౌలు పెట్టి అవన్నీ రమ్మని చెప్పు. 9 గంటలకు అన్నాడు. 9 గంటలకు వచ్చా. ఏమమ్మా అంత ఏడికి ఎత్తడానికి నీకు శక్తి ఎక్కడికి చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తున్నా, చిన్నప్పుడు ఆ ఏనుగు చిన్న పిల్ల అనమాట. ఆ పిల్లప్పుడు కూడా సరిగా దానికి ఎక్కడ తోవ రోజు ఆ ముసలమ్మ వేసిన ముగ్గు మీదే పడుకుంటుంది అన్నమాట. ప్రతిరోజు ఇలా తీసి పెట్టడం ఇదేండి అడుగుతారు. 30 ఏళ్ళు పెట్టి పెడుతూనే ఉంది. ఎవరినే అది కొత్తగా ఇల్లు బరువు కానీ రోజు ఇప్పుడు ఎవరి పిల్లలు నాకు మోస్తుండే బరువు ఉంటుందా? అర్థమైంది. ఎప్పుడు ఎత్తుకోవడానికి పిల్లలు ఎత్తుకోవాలంటే అబ్బాయి అంత బరువు 10 కేజీలు పక్కన ఎత్తి పడేస్తాడు అనమాట వాళ్ళు. అర్థమైందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా రోజు ఎత్తుకుంటున్నారు కాబట్టి, ఒక్క రోజుకు 60 కేజీలు పెరిగిపోరు కాబట్టి, రోజుకి 1 గ్రాము 10 గ్రాములు 5 గ్రాములు పెరుగుతుంటారు కాబట్టి అది బరువు అనిపించదు. చూసారా? ఆ విధంగా మనం చేయలేని పనులు కూడా చేయొచ్చు. ఇప్పుడు జిమ్ పోతారు, పోయి ఏం చేస్తారు? ఒక్కసారి ఎత్తేస్తారు 100 కేజీలు. రోజు 10 కేజీలు ప్రారంభించి రోజుకు 1 కేజీ తగిలించుకుంటారు. అలా ఎత్తే అయిపోయింది. ఒక దెబ్బకి వస్తారని మోసేస్తున్నారు. ఈ విధంగా మన కొన్ని అలవాటుని కూడా తీసుకోవడానికి కూడా ప్రతిరోజు కూడా ఏం సాధన చేస్తే దాంట్లో వాసనలన్నీ కూడా క్షేమైపోతు చెప్తున్నారు. మరి అది చెప్తున్నారు అనమాట. యావద్విలీనం నమనః తావద్వాసన క్షయ. ఒక కనెక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు కూడా మనస్సు విలీనం కాలేదో అంతవరకు కూడా వాసనలో క్షయం కావటం. నక్షీణా వాసన ఏవతు చిత్తం తావన్న శామ్యతి. యావద్విలీనం న మనః. ఎంతవరకు మనస్సు విలీనం కాలేదో ఏమి తావత్తు అంతవరకు కూడా వాసన క్షయం. మరి చెప్పారు వాసన నక్షీణ యావత్తు. మళ్ళీ ఎంతవరకు వాసన నశించలేదో అర్థమైందా? నక్షీణ వాసన ఏవత్తు అంటే ఎంతవరకు వాసన నశించలేదో తావత్ చిత్తం నశామ్యతి. అంతవరకు చిత్తం ఎప్పుడు శమనం. మనస్సు విలీనం అయితే గాని వాసన క్షయం కాదు. వాసన క్షయం అయితే గాని మనస్సు కాదు. ఊరుకుంటారు. లోపల వాసన ఉండి తర్వాత అది ఊరుకుంటుందే. కూర్చొని జపమాలు పట్టుకుంటే ఎక్కడ పోతుంది? అక్కడికే పోతుంటుంది అనమాట. కాదు, మనకి ఉన్నది ఏదో ఈ వాసన కూర్చున్నాం. దేవుడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాసన చిన్న పెట్టుకొని కూర్చున్నాం. కానీ ఆ వాసన ఎక్కువైపోయింది అనమాట. పాత ఎక్కడెక్కడైతే మన మనసు సంచరిస్తుందో, దేనితో సంబంధాలు పెట్టుకున్నామో మనం, ఏ ఒక్క వృత్తులతో పెట్టుకున్నామో అవన్నీ ఏమైతే దాన్ని లాగేస్తుంది అనమాట. అందుకే ఈ రెండుకి కనెక్షన్ పెట్టారు ఇక్కడ. అయితే మరి ఈ యొక్క ఏవన్న తత్వ విజ్ఞానం తావత్ చిత్త శమకుత చెప్తున్నాడు. ఈ చిత్తం శమం రావాలంటే ఏమి ఎప్పుడు వస్తుంది? యావత్తు తత్వ విజ్ఞానం నాస్తి. యథార్థమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవమైనటువంటి లేక శాస్త్రమైనటువంటి ఈ విజ్ఞానం ఎంతవరకు మనకి కలుగలేదో అర్థమవుతుందా? నేనెవరిను? పరమాత్మన లేకపోతే శరీరమనా? లేకపోతే ప్రతి ఒక్క శరీరంలో ఉన్నవారు ఆత్మ ఏమిటి అన్నటువంటి విచారం రావాలి. ఈ జగత్తుకు ఆధారభూతమైన వారు ఎవరు? మనం ఎవరు లోపల ఉంటే ఈ పనులు చేయగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, మనం ఉండగలుగుతున్నాము, ఇవ్వగలుగుతున్నాము, పుచ్చుకోగలుగుతున్నాము. ఆ స్వరూపం యొక్క విచారణ విజ్ఞానం కానీ మానవుడికి ఎంతవరకు కలగలేదో
అంతవరకు చిత్తము శాంతించదు. అందుకని తత్వజ్ఞానమే మోక్షానికి కారణం. వాసనాక్షయం ఎప్పుడవుతుంది? తత్వజ్ఞానం కలగాలి. అర్థమైందిగా? ఎప్పుడు మనకి తత్వజ్ఞానం కలిగిందో మనోనాశనం అయిపోతుంది. అందుకనే వాసనాక్షయమే మోక్షం అన్నాడు, మనోనాశమే మోక్షం అన్నాడు, తత్వజ్ఞానమే మోక్షం అన్నాడు. అర్థమైంది కదా? ఇవన్నీ కూడా మనకి తత్వజ్ఞానం ఎప్పుడు కలిగిందో వాసన క్షయమైపోతుంది. వాసన ఎప్పుడు క్షయమైందో మనస్సు నాశనం అయిపోతుంది. వాసన ఎప్పుడు క్షయమైందో మనస్సు నాశనం అయిపోతుంది. అర్థమైందా? అందుచేత యావత్తు తత్వజ్ఞానం నా తావత్తు చిత్త ఉపశమ నా అన్నాడు. ఏవత్తు చిత్త ఉపశమనం నా తావత్తు తత్వవేదనం నా అన్నాడు. మరి తీసుకున్నారా? ఇవన్నీ ఒకదానికి కనెక్షన్ లింక్స్. చిత్తోపశమనం ఎంతవరకైతే లేకపోయిందో తత్వం అంటేది జ్ఞానం. ఆ జ్ఞానం అనేది మనకి అంతవరకు కాదు. అందుకని కొంతమంది అడుగుతారు, జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానం ఎన్ని రోజులు పోతుంది స్వామి అడుగుతారు. దీపం వెలిగించిన తర్వాత చీకటి ఎన్ని రోజులు పోతుందో చెప్పండి మీరే. ఏమంటారు? కాదు, దీపం వెలిగించిన తర్వాత ఎన్ని గంటలకు చీకటి పోతుంది? లైట్ వేసిన కరెంట్ లైట్ వేసిన తర్వాత అంత చీకటి ఉంది కదా, లైట్ వేసాం. ఇప్పుడు ఇచ్చే లైట్ వేసి ఎన్ని గంటలకు చీకటి పోతుంది? లైట్ వేయడము చీకటి పోవడము ఒక్కసారిగా అది. అలాగే జ్ఞానం కలిగిన తర్వాత ఎన్ని గంటలకు అజ్ఞానం పోతుందంటే, జ్ఞానం కలిగిందంటే అది కలుగుతూ ఉంటుంది, ఇది పోతూ ఉంటుంటుంది అనమాట. ఏమంటారు? అది కలుగుతూ ఉంటుంది, ఇది పోతూ ఉంటుంటుంది. మరి ఆ జ్ఞానం కలగడానికి అది ఏమవ్వాలి? మనకి సాక్షాత్తుగా పట్టుబడాలి. అది మనకి పట్టుబడాలి. జ్ఞానం సాక్షాత్ కలుగుతుంటే అందరికీ నేను బ్రహ్మని కలగదా? అందరికీ కలుగుతుంటాం. అక్కడెక్కడ ఎన్నాళ్ళు పెట్టి వింటున్నా ఆ పని మనకు కలగలేదా? నేను బ్రహ్మని. ఈ నేను బ్రహ్మనేటువంటిది దృఢాపరోక్ష జ్ఞానం కావాలి. అది అర్థమైందా? నేను బ్రహ్మనేది దృఢాపరోక్ష జ్ఞానం కావాలి. మరి ఇది కావాలి అంటే సామాన్యంగా అవుతుందా? ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మనం బోధించాలి జ్ఞానం వాళ్ళకి ఎంతవరకు ఆ వాసనాక్షయం కాలేదు అంతవరకు ఈ తత్వసారమైనటువంటి మహావాక్యం ఉపదేశించామనుకోండి, పడుతుందా? పడుతుందా? పట్టదా? మహావాక్య ఉపదేశం కావాలి అంటే వాసనాక్షయము కావాలి. అంటే ఉపదేశం వినొచ్చు, వాస్తవం ఉన్నప్పటికీ ఉపదేశం వినకపోవడం లేదు, వినొచ్చును. అర్థమైంది కదా? 3 సంవత్సరాలు అయితే మనకు ప్రమోషన్ అనమాట. మహావాక్యం అర్థమైంది. లేకపోతే 5 సంవత్సరాలు అయితే ఉపదేశం మామూలు తీసుకున్న తర్వాత ఎంతకాలం అయిందంటే 5 ఏళ్ళు అయితే ప్రమోషన్ వచ్చినట్టే, 5 ఏళ్ళు డిగ్రీ వచ్చినట్టుగా మళ్ళీ మన మహావాక్యం దిగిపోతాం. కానీ ఆ మహావాక్యంలో ఉన్న అంతర్గతమైన విషయం మన హృదయానికి పట్టాలి అంటే మనకు ఉన్నటువంటి వాసన అన్నటువంటిది నాశనం కావాలి. ఏదైతే ఉత్పత్తి బీజము సంస్కారాలు ఉన్నాయో బీజములు, ఆ బీజములన్నీ దగ్ధ బీజములుగా అవి కావాలని ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నము చేస్తున్నప్పుడు ఏకకాలములోనే ఏమంటారు, ఒకప్పుడు ఒక భాగం ఖాళీ అవుతూ ఉంటుంటే ఇంకో భాగం ఏమవుతుంది? పూరిస్తూ ఉంటుంటుంది అనమాట. ఒక భాగం ఖాళీ అవుతుంటే ఇంకో భాగం పూరిస్తూ ఉంటుంటుంది. ఆ విధంగా ఈ యొక్క మనకి ఈ లోపట ఉన్నటువంటి అవిద్యా గ్రంథుడైనటువంటి వాసన ఎప్పుడు పోతూ ఉంటుంటుందో అది వస్తూ ఉంటుంటే ఇది పోతూ ఉంటుంటాయి. కొన్నాళ్ళకి మొత్తం భక్తి అయిపోతుంది, జ్ఞానం భక్తి అయిపోతుంది అనమాట. అందుచేత మనకి తత్వజ్ఞానము ఎంతవరకైతే మీరు కలగలేదో అంతవరకు చిత్తం ఉపశాంతి కలగదు. చిత్తం ఎంతవరకైతే ఉపశాంతి కలగలేదో అంతవరకు తత్వజ్ఞానం కలగలేదు. ఏమంటారు? ఇప్పుడు మనకి అందుకనే మనం చెప్పుకున్న కర్మణాధ్యాయ అయితే కర్మణ చిత్తశుద్ధ్యర్థం, ఐకాగ్ర్యార్థం, ఉపాసన, మోక్షార్థం, బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత నిర్ణయం. మనం చేసినటువంటి కర్మ ప్రతి పని వల్ల కూడా అంతఃకరణ శుద్ధికి హేతుపోతుంది. కర్మణ చిత్తశుద్ధి. ఐకాగ్ర్యార్థం ఉపాసన, మనం చేస్తున్న జపము, మనం ధ్యానము, ఇవన్నీ కూడా ఉపాసన, ఏకాగ్రత. ఏ ఏకాగ్రత చేయడానికి ఏ తత్వం అయితే ఉన్నదో
ఆ తత్వం మనకు అవగాహన అవడానికి తగిన ఏకాగ్రత. ఆ ఏకాగ్రత దీనికి ఇస్తారు. ఏకాగ్రత అయితే ఏమి లాభం అని అంటారు కదా కొంతమంది. చిత్తం ఏకాగ్రం అయిపోయింది, ఏమి లాభం? ఏమి లాభం అంటే ఈ తత్వజ్ఞానము ఏకాగ్రతతో కూడిన చిత్తంలో తత్వజ్ఞానం పడుతుంది అనమాట. అందుకే రెండు కనెక్షన్ ఇచ్చాడు. యావత్తు నా చిత్త ఉపశమ తావత్తు తత్వం నవేదనం అన్నాడు. అయింది కదా. ఎప్పుడు మనకి ఇలా ఇప్పుడు దీపం అలా ఊగుతుంది అనుకోండి, ఊగే దీపంలో మనం ఏదో చదువుతూ ఉంటుంటే అది స్పష్టంగా గోచరిస్తుందా? ఇప్పుడు అలా ఊగుతుంది దీపం, అలా ఊగుతూ గాలి కొట్టుకుంటుంది. మనకు అక్కడ చిన్న అక్షరం పెట్టుకున్నాం, ఏ అక్షరం ఏదో స్పష్టంగా కలుగుతుంది, ఈ అక్షరం కరెక్ట్ అంటే అడిపోతుంది కదా, ఆ వెళ్తురు అదే గాలి తీటి వచ్చేస్తుంది. అర్థమైంది కదా. అలాగనే ఈ చిత్తం ఊగుతూ ఉంటుంది అనుకోండి, ఈ ఊగుతూ ఉన్నప్పుడు పడుతుంది సామాన్యంగా, అంతేకాని దూరమైనటువంటి అపరోక్షంగా చిత్తానికి పట్టదు. అది ఎంతవరకు పట్టలేదో అంతవరకు చిత్తంలో ఉన్న వాసన క్షయం కాదు. అందుకని ఈ రెండు, అందుకని రెండు ఇది వదిలి దాన్ని పట్టుకోకూడదు, అది వదిలి దీన్ని పట్టుకుండా ఇంకొంచెం శుద్ధ అవుతారు. కానీ రెండు ఒక వెంకాలను మనం చేస్తూ ఉంటుంటే మనము సాధన అన్నటువంటిది జపము ధ్యానము ఏకాగ్రత చేస్తూ తర్వాత తత్వచింతన విచారణ చేస్తూ ఉంటున్నారు. ఈ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి అనుకోండి, జరుగుతుండేసరికి ఏమవుతుంది, మనకి ఏకాగ్రత సిద్ధిస్తుంది, ఆ తత్వజ్ఞానం రోజు రోజుకి బట్టి అవుతుంది. అందుకని చెప్పుకొచ్చారు మనకి ఏవత్ నా తత్వజ్ఞానం తావత్ చిత్తోపమ శమ అన్నారు. ఈ విధంగా మనకి చెప్తున్నారు. ఏవత్తు నా వాసన నాశాస్తి తావత్ తత్త్యాగమక్కుత అని చెప్పుకుంటూ తత్వజ్ఞానం మనోనాశ వాసనాక్షేవచ మిద కారణతాం గత్వా దుస్సాధ్యాని స్థితాన్యత. మిత అంటే స్నేహం, మిత అంటే కలీనం. ఇవి ఎట్లా? తత్వజ్ఞానము ఒకటి, మనో నాశము రెండు, వాసన క్షయం ఏవచ్చ. ఇవి వరుసగా అనమాట. ఇప్పుడు తత్వజ్ఞానం కలిగిందో అప్పుడు మనకేమవుతుంది, వాసనాక్షయము జరిగిపోతుంది. వాసనాక్షయం ఎప్పుడు కలిగిందో మనోనాశము కలిగిందో. అందుకని ఎన్ని మనకి పనులున్నా సరే తత్వజ్ఞానం పొందడానికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్సంగ విచారణాదులు చేయాలి. అది మెయిన్ అనమాట. ఇంకా ఈ పనులు ఎప్పుడుండో చెప్పండి మానవుడిగా. ఎవరి పనులు లేదా? పనులు లేనివాడు ఎవరు లేడు. పుట్టినటువంటి వారికి 24 hours పని ఉంటూనే ఉంటాయి. మనం ఇది విన్నా ఈ సమయం మనకి మిగలదు, వినకపోయినా మిగలదు. విన్నామా విషయం తెలుసుకుంటాం. అలాగే మనం సాధన చేస్తూ ఉన్నాం, సాధన చేయకపోయినా సమయం ఏమైనా మనకి గవర్నమెంట్ కాదు ఆ సెలవులను దాచుకోవడానికి. అర్థమైంది కదా. వాళ్ళైతే ఆ సెలవులు ఖర్చు పెట్టకపోతే సంవత్సరానికి 12 రోజులు కలిసి ఒకసారి ఇచ్చేస్తారు డిసెంబర్ లాస్ట్లో ఖర్చు పెట్టుకొని. ఇక్కడ అదేమీ లే. ఇప్పుడు అలా మనమే ఇది దాచుకోవడానికి ఎక్కడో పని చేయకుండా కూర్చున్న ఆ సమయం వల్ల ఇప్పుడు తత్వజ్ఞానం వినాలంటే ఆ సమయం రానే రాదు. 3 రూపాయలైనా గడించచ్చు, కానీ పోయిన సమయం మాత్రం డబ్బుతో నా భవిష్యత్ ఇంకా రానే రాదు. అర్థమైంది కదా. మనం అనుకుంటాం అన్నీ అయిపోయిన తర్వాత అందరికీ పెళ్లిళ్ళు చేసి ఆ మనవాళ్ళని కూడా శుభ్రంగా చూసేసుకొని ఆ తర్వాత కూర్చుంటే బాగుండదా? ఇప్పుడు కూర్చుంటే ఏమైనా వంట పడతారే, ఆ స్వామి దగ్గర ఒక ఉపదేశం తీసుకున్నా కల్తీ అయిపోద్ది. కానీ అర్థమైందా, అది ఫ్యూచర్ కాదు అంటారు కొంతమంది. ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత మంత్ర జపం చేస్తే కల్తీ లేదు అనుకుంటారు. ఇప్పటి నుంచే ప్రారంభించాలి. అది అప్పుడు కొంతమంది ఏంటి సంసార బాధలు ఎందుకులే స్వామి, అన్ని పెళ్లిళ్ళు అయిపోయి మంత్రం చేసుకొని బాగుండదు అంటారు. అప్పటికి 63 ఆ మనవాడికి ఉద్యోగం రాలేదు అనుకో, ఈ తాతమ్మడి ఉద్యోగాలు ఆయన పోషించవలసిందే. చూస్తున్నాం కదా మనం ఇప్పుడు. రిటైర్ అయిపోయింది మాటే కానీ మళ్ళీ మా మొదలెడతారనమాట. ఏమయ్యా అంటే మనవాడికి ఉద్యోగం రాని చేత నేను చేస్తున్నాను కానీ లేకపోతే నాకు అవసరం లేదు అంటారు. అని అప్పుడు దీనికి అలా ఆయన చూసుకోరా చెప్తున్నాను. అందుకని సమయం అంటూ ఎప్పుడు కలిసి మన కోసం రాదే రాదు. మనం ఏర్పరచుకోవాలి. మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు మనం స్నానం చేయడానికి సమయం మిగులుతుందా? దంతాలు చేసే సమయం ఉంటుందా? ఉండదు. కానీ చెయ్యాలని మనం అనుకుంటున్నాం లేదా? ఇప్పుడు మన తెల్లవారి దంతానం చేయాలి, దానికైనా సమయము మనం మిగులుతుందా? మనం
ఏం ఖాళీ చూసుకుంటున్నావా? కానీ దంతదానం చేయకపోతే మళ్ళీ మన నోరు బాగుండదు, తినే పదార్థం మలినమైపోయి లోనికి వెళ్ళి ఒక విష పరిస్థితి ఏర్పడి శరీరానికి మరి మనకి ఇది పెట్టినాడు ఈ నియమాలు. ఆ పశువుల పక్షులు దంతదానమే లేదు, ఆయనకి ఏమీ లేకపోయినా అవి బాగానే ఉంటాయి. మనకు ఒక్క పూట చేయకపోతే పక్కన మనిషి మాత్రం మరి నిలబడే లేడు, ఆ పక్కన కూర్చోలేడు. అర్థమైందా? దీనికి ఎంత పెట్టినాడు అపవిత్రం, అర్థమైందా? కాబట్టి ఆ దంతదానము స్నానము ఇవన్నీ కూడా ఎట్లా మనం చెయ్యాలనుకుంటున్నామో, రోజు బట్టలు ఉతుకోమని చెప్పాడు భగవంతుడు మనకి. ఆయన చెప్పిన పని మనం చెయ్యం, అర్థమైంది కదా? మన పని మనం చేసుకుంటాం. బట్టలు ఉతుకోకపోతే వచ్చే నష్టం ఎవరికి? దేవుడికే, మనకే. ఉతుకోకపోతే అశుద్ధం వస్తాయి కాబట్టి ఆ దుర్గంధపూరిష్టంగా శరీరానికి మళ్ళీ అనారోగ్యం కాబట్టి ఉతుక్కుంటున్నాం. వీటికి సమయం ఎవరు కేటాయించమన్నారు? తండ్రి కేటాయించమన్నారా? తల్లి కేటాయించమన్నారా? బంధువులు కేటాయించమన్నారా? ఎవరైనా కేటాయించమన్నారా? ఎవరు అనుకుంటే మనకు కేటాయించుకుంటాం లేదు, చెప్పండి. అలాగనే మనము ఆధ్యాత్మికంగా మనం కేటాయించుకోవాలి సమయం, మనమే కేటాయించుకోవాలి. ఎవరు కేటాయించుకోరు. సినిమాకి వెళ్తానంటే వెళ్ళమంటారు కానీ ఉపన్యాసానికి వెళ్ళమంటే నీకేం పని లేదా అంటారు. పరిస్థితి ఎలా వచ్చాయంటే ఇప్పుడు నేను సినిమాకి వెళ్తా మధ్య నిల్లు నీకు వద్దనా అంటారు. అర్థమైంది? అక్కడ ఉపన్యాసం అవుతుంది, నీకు పని లేదా ఇంకా ఉపన్యాసాలేనా అంటే చూడండి, ఆ సినిమాకు ఉన్నంత నేను ఉపన్యాసం ఇంకా ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని అది ఎట్లా మరి అక్కడికి వెళితే ఏ సంస్కారం పడుతుందో, ఇక్కడికి వెళ్తే ఏ సంస్కారం వస్తుందో, ఈ భేదము ఎవరు వెళ్తే వారికి తెలుస్తారు. అందుకని మనము సమయం మనం కేటాయించుకోవాలి. ఏ పనికైనా సమయం మనం కేటాయించుకోవాల్సిందే. ఆ కేటాయింపు సమయం మనం ఎప్పుడు చేసుకున్నామో ఎవరి కోసం కేటాయించుకుంటున్నాం? మొట్టమొదటి మనకి ఇదంతా అర్థంగా కనబడుతుంది. అయ్యి అంత దూరం వెళ్ళి అదేమైనా అర్థమైంది మీకు అని అంటారు పక్క వాళ్ళే. నాకేం అర్థం కాదు, నాకు అర్థం కాదు, రేపు నుంచి వెళ్దామా మానేద్దామా, మొత్తం మాట అయిపోయిందా, అర్థమైందా? ఎక్కడ ఏమర్థం అవుతుంది, అక్కడికి వెళ్తే ఏమర్థం అవుతుంది? ఆ నాటికలు సీరియల్స్ ఏమర్థం అవుద్ది? వాళ్ళు వేర్థం వీళ్ళు వేర్థం, వీళ్ళు నవ్వడం వాళ్ళకి అంతరం, అంతే కదా. అందులో ఏమైనా అర్థమైంది ఉందా? అర్థవంతమైన సారభూతమైన వాక్యాలు మనం పట్టుకుంటున్నాం ఒకటేనా? అందులో కూడా ఉంటాయి ఆ సారభూతమైన వాక్యాలని మనం పట్టుకోం. సారభూతం తదుపాసి కవ్యమన్నారు కాబట్టి ఆ సారభూత విషయాన్ని మనం పట్టుకోవాలి. అందుకని ఏదైనా సరే అర్థం కాలేదని వద్దు, వింటూ ఉంటుండాలి. కొన్నాళ్ళకి అర్థం అయిపోవాలి. ఇప్పుడు ఏమి చదువుకోలేని వారు చదువుతూ ఉంటుంటే చదివేస్తున్నారు గీత. మరి పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ గీత పట్టుకుని నేర్చుకోలేవద్దు, చెప్పండి. దీనికైనా అభ్యాసము అవసరం. అందుకని ఆ ప్రకారముగా ఇది చెప్తున్నాను అన్నమాట. తస్మాత్ రాఘవా, ఓ రామచంద్ర, యత్నేన పౌరుషేణ వివేకిన భోగేచ్ఛాం దూరం త్యక్త్వా త్రయమే తత్సమాశ్రయేతు. హే రామచంద్ర, నువ్వు యత్నేన పురుష ప్రయత్నేన వివేకిన ఏంటి కదా, నువ్వు యత్నం చేయి, ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయకపోతే ఏ పని మనం సాధించలే. వంట మాత్రం చేయగలమా? వంట మాత్రం ఈ వచ్చి కరెంట్ వచ్చింది కదా స్వామి అంటే కరెంట్ వచ్చాలా బియ్యం తీసుకెళ్తుంది పొయ్యి మీదకి, కరెంట్ వచ్చి నీళ్ళు తీసుకెళ్తుంది. నీళ్లు ఆ బియ్యము అన్ని పొయ్య పెట్టే ప్రయత్నం ఉండాలా వద్దా? ఉండాలి. అందుచేత చెప్తున్నాడు పౌరుషేన పురుష ప్రయత్నం ద్వారా వివేకినా. ఎవరు వివేకి అంటే ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది జగత్తు, ఇది మిథ్య అన్నటువంటి వివేకి ద్వారా భోగేచ్ఛాం దూరం త్యక్త్వా, ఈ శబ్దము, ఈ స్పర్శము, ఈ రూపము, ఈ రసము, ఈ గ్రంథముల ద్వారా మనం అనుభవించినటువంటి దాన్ని భోగము అంటారు, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా. మనం నేత్రం ద్వారా ఆనందించింది నేత్రభోగం అనమాట. చెవుల ద్వారా అనుభవించింది కర్ణభోగం అంటారు, స్పర్శ ద్వారా అనుభవించింది స్పర్శ భోగము అంటారు. అర్థమైందా? ఈ ప్రకారముగా ఈ భోగేచ్ఛాం దూరం త్యక్త్వా, నువ్వు వివేకం లేకపోతే దూరం చేయలేవు. ఏమంటారు? ఏదైనా ఒక వస్తువుని వేరు చేయాలన్నా, ఒక వ్యక్తిని వేరు చేయాలన్నా మనం మన దగ్గర నుండి ఒక వివేకం విచారణ, ఒక తెలివి లేకపోతే వేరు చేయగలమా? ఇప్పుడు ఒక వస్తువుని మనం వివేకం, ఇప్పుడు మనకి వివేకం చేత కదా ఒక షుగర్ జబ్బు ఉన్నటువంటి వాడు తీపి విడిచిపెడుతున్నాడు.
షుగర్ చెప్తున్నాడు తీపి తింటే వాడు వివేక్ అంటాడు అవివేక్ అంటాడా? షుగర్ జబ్బు ఉన్నటువంటి వాడు తీపి తింటే అతను వివేక్ అంటారా అవివేక్ అంటారా? అంటారు కదా. ఎందుకంటే దానివల్ల ఇది పెరిగిపోయి మొత్తం కానీ వివేక్ ఏం చేస్తాడు, ఇది తింటే ఈ యొక్క స్వీట్ అనే భోగానికి నేను కానీ అలవాటు పడిపోతే అర్థమైందా, ఇది మళ్ళీ ఎప్పుడైనా నా యొక్క శరీరానికి హాని వస్తుంది కాబట్టి ఆ వివేకము ద్వారా ఈ భోగతినే అవుతుంది విడిచిపెడతారు. అలాగనే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు కూడా మనకి ఎంతవరకు ఇది భోగము కావాలో అంతవరకు తీసుకుంటూ అక్కడి నుంచి వీటిని మనం తెలివి ద్వారా దూరం చేసుకుంటే ఏమవుతుంది, మనకు వాటి యొక్క బంధం ఎప్పుడూ కలగదు. అర్థమవుతుందా? మనకు శబ్దం కావాలి, ఎంతవరకు శబ్దం కావాలి చెప్పండి, అంతవరకు. నిత్య వ్యవహారంలో శబ్దాలు ఉండాలా వద్దా? ఇది ఇవ్వండి, ఇది పుచ్చుకోండి, బజార్కి వెళ్ళండి, మరి వైరాగ్యం కాబట్టి ఎవరు చెప్పిన మరి అనుకుంటారా, చెవులు మూసుకుంటా అదే 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 వినాలి వినాలి. ఏది ఎంతవరకు వినాలో అంతవరకు వింటూనే ఉంటుండాలి. అది కాకుండా ఏదో మాట అనుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో గుసగుసలు ఉంటే అదే నా కోసం అనుకుంటున్నారేమో అని ఈ చెవు అక్కడ పెట్టి వింటూ ఉంటుంటారు కొంతమంది. అయ్యో చాలా ఇదనమాట, నా కోసం అనుకుంటున్నారేమో వింటుంటా పక్కకి వెళ్ళనమాట. ఆ పక్కకి వెళ్ళి వింటూ ఉంటుంటే నోటి నుంచి వచ్చి నాకు తెలియదా, నాకు అక్కడ పంపించి మీరు ఇక్కడ చెవు ఊసులేసుకుంటారా అని తీరుందికండి. అర్థమైందంటే నేను చెప్తుంది ఏమిటంటే అవసరము లేని దాని కోసం తగిలించుకుంటే అర్థమైంది కదా, అదేమవుతుంది మనకి ఆ భోగం ఏమవుతుంది, అది కూడా భోగమే కదా. చెవుల ద్వారా అనిపించింది కూడా భోగమే అనమాట. అలాగే నోటి ద్వారా తినేది కూడా భోగమే, కంటి ద్వారా చూసేది కూడా భోగమే. అక్కడ భోగం అంటే కేవలం ఒకే వస్తువుతో కాదు అర్థం ఇక్కడ, శబ్దస్పర్శ రూపరసగంధాదుల ద్వారా ఉండేది. అందుకని మనకి శబ్దం ఎంతవరకు కావాలి, స్పర్శం ఎంతవరకు కావాలి, రూపం ఎంతవరకు కావాలి, రుచి ఎంతవరకు కావాలి, గంధం ఎంతవరకు కావాలి అని మొట్టమొదటి వివేకంతో చూసుకోవాలి. మరి లేకపోతే వివేక అవుతాడా? కూర్మంగా నీవా ఏమన్నారు, సర్వశః అన్ని ప్రకారములుగా ఒక శబ్దం గట్టిగా వచ్చినప్పుడు ఆ కూర్మం అంటే ఏమిటి, తాబేలు తన అంగాలు ఏ విధంగా అయితే లోనకి పిచ్చుకుంటుందో, ఎదురు జీవుల ద్వారా తను కరిచేస్తాయి చంపేస్తాయని శబ్దం వచ్చినకల్లా పెంకులా కనబడుతుంది, అది లోనకి వెళ్ళిపోవాలి. అలాగనే మనకి కూడా మనకి ఏది అవసరం లేదో ఆ అవసరం లేనటువంటి మన ఇంద్రియాలు కూడా లోపలికి ఏం చేయాలి, తీసుకోవాలి. అది విడిచిపెట్టడం అంటే మనకు అవసరం వచ్చింది తీసుకోండి, తప్పేముంది. ఎంతవరకు శరీరం కావాలి అంతవరకు ఉండొద్దా, అదే బంధం కాదు మనకి. ఈ అవసరం లేనిది ఎక్కువగా అతి సర్వత్రా వచ్చేది, అది చెప్తున్నారు ఇక్కడ మనకి. భోగేచ్ఛాం దూరం త్యక్త్వ అంటే వీళ్ళు వాకిలి విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోమన్నట్టు, అది పంచకి అర్థమైంది కదా. కొంతమంది భోగేచ్ఛం దూరం త్యక్త్వ అన్నారు కాబట్టి ఇంకా రేపటి నుంచి అంతా అడవి పోండి అంటారు. సర్వసంగ పరిత్యాగమే మోక్షం అన్నట్టు ఉంటుంది అనమాట, అర్థమైంది కదా. సర్వసంగం అక్కడి సంఘం ఎక్కడ ఉండదు, మొత్తం అన్ని దగ్గర సంఘమే, అడవి పోయినా సంఘమే, కొండకోవడం పోయినా సంఘమే, దేంతో సంఘం ఉంటూనే ఉంటుంటారు. మొట్టమొదటి మనకు కంట్రోల్ రావాలి. శబ్దస్పర్శోపగంధాదులతో ఎక్కడ ఉన్నా ఎంతవరకు ఏమిటని కంట్రోల్ నియమం వచ్చేసిందే అది మనం. అంతేగాని పూర్తిగా విడిచిపెట్టిపోమని చెప్పలే ఎక్కడికి. శాస్త్రము పూడ్చిపెట్టి ఎక్కడ పోతారు చెప్పండి, ఎక్కడ పోతారు? 4 గోడల మధ్యనుంటేనే ఏదో దోమ వచ్చి మన జపం చేయకుండా పాడు చేసేస్తుంది. ఇక బహిర్భూమిలో కూర్చుంటుంది, అక్కడ అవుతుంది జపం. ఎన్ని దోమలో ఎన్ని ఏగలో ఎన్నో. కాబట్టి ఎక్కడికి పోవలసిన పని ఇప్పుడు పెట్టుకోకూడదు అడవుల్లోనికి. ఇప్పుడు ఎన్నాళ్ళు అడవులు కావనమాట. ఎక్కడ ఎక్కడ మన దగ్గర డబ్బు ఉందో తీసుకొని దాన్ని దగ్గరేస్తారు, అర్థమైందా? పూర్వం అయితే ఎవరో తపస్సులో ఏమొచ్చేస్తున్నారు వాళ్ళతో మనకెందుకు అనుకునేవారు. ఇవి అడిగికి వచ్చింటే అర్థం ఏమిటి, ఇదేదో గూడిపుట్టని ఉందేమో మళ్ళీ ప్లాన్ అనమాట ఇప్పుడు. అందుకని అసలే అక్కడ తపస్సాలు, అర్థమైందా? చిన్నప్పుడు శ్రీశైలంలో పంచమఠాలు ఉండేవి. ఆ మఠంలోకి వెళ్ళిన తర్వాత అదేదో మఠాలు అన్నారు కానీ చిన్నప్పుడు పోయిన మఠాలకి అక్కడ ఏదో జనరల్ చదువులు అందరూ ఉంటారేమన్నా. పోతే అక్కడ వ్యాపారమే, అర్థమైందా? ఇక ఏకాదశి నాడు తెల్లారి 18 పారాయణ చేసుకొని ఇంకో అనుకున్నా ఇంక ఇక్కడ ఉంటే గోవింద అయిపోయినట్టుంది మంచిగా. మా ఆయన నాతో ఉంటాడు, ఏవో 4 రోజులు బట్టి ఇన్నాళ్ళు నేను ఏదంటే తక్కువ అయ్యిందండి అంటే ఇప్పుడు కావడం లేదు మీకేం చూసినా అంటాడు. ఆత్మ కాలిపోడు, నేనేదో ఎక్కడేమో అర్థమైంది కదా. దేనికోసం నేనొస్తే నన్ను అడుగుతున్నారు. అంతకుముందు ఇప్పుడు ఎవరో నేను చేసిన కట్టులకి దిగ్బలం చేశారు స్వామి అంటాడు నాతో.
అప్పుడు అనుకున్నాను ఇది ఎక్కడ కాశీ వెళ్ళినా ఏ రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదు అన్నట్టుగా ఇది సర్వత్రా ఉంటుంటది. మాయ అనేది సర్వత్రా ఉంటుంది. వైరాగ్యంగా విడిచిపెట్టినా మళ్ళీ లోకంలో అందరి మెప్పుకు సంపాదించుకొని నేను గొప్పవాడినిగా ఉండాలన్నటువంటి ఆ సత్వగుణ ఏది ఆ సాధుత్వంలో అహంకారం వచ్చేస్తారన్నమాట. అర్థమైందా? అందుకని అది కూడా ఏమిటి భోగేచ్ఛే. భోగేచ్ఛ అంటే కేవలం విషయం అనిపించడమే కాదు, ఇది కూడా భోగేచ్ఛ. అందుకని చెప్తాను భోగేచ్ఛాం దూరం త్యక్వా, అదన్నీ దూరంగా విడిచిపెట్టు. విడిచిపెట్టి ఏం చేయాలి? త్రయమే తత్వాశ్రయేత్తు. త్రయం ఈ మూడు కూడా ఏది? తత్వజ్ఞానము, మనోనాశము, వాసనాక్షయము, వీటిని సమాశ్రయ చక్కగా చూసుకుంటుండే ఎప్పుడు కూడా. నా వాసన క్షయమైనా లేదా, ఏమి నా యొక్క మనస్సు నాశమైందా లేదా, నాకు తత్వజ్ఞానం పడుతుందా లేదా. నా నిజంగా తత్వజ్ఞానం పడితే వాసనాక్షయం కావాలి కదా. అంటే నా తత్వజ్ఞానము ఏంది? సమయస్ఫూర్తి తత్వజ్ఞానమే కానీ ఆ అవకాశం తత్వజ్ఞానమైనా కానీ సంపూర్తి తత్వజ్ఞానము కాదు అని మధ్యలో అవుతారు. ఎవరైతే నాకు సంపూర్ణంగా లేదనుకుంటాడో వాడే ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? నేను అంతా నాకు వచ్చేసింది అనుకున్నాడు ప్రయత్నించి, మళ్ళీ నాకు అంతా వచ్చింది అనుకున్నవాడు అందరితో చెబితే వీడు ఎక్కడ నేర్చుకుందుకు వెళ్ళాలని సిగ్గే. ఇది వీడిని ఆశ్రయించుకున్న కొంతమంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు మా స్వామివారు అంతా వచ్చింది తెలిసి మళ్ళీ ఇంకో దగ్గర పోతుంది, వీడికి ఆయన గొప్పవాడు అనుకుంటారేమో ఈ శిష్యులని. వారి దగ్గరికి పోడు, వీడు నేర్చుకోడు, ఉన్నది ఓడగొట్టుకోడు. అర్థమైందా? ఈ లోకంలో అందుకు మా స్వామివారు చెప్పేవారు, మా విద్యానంద స్వామి గారు ఏమిటి, అయినా ఏది మనకు తెలియలేదు అది ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నవాడే గొప్పవాడు అవుతాడు. తాను ఒక అధిపతిగా ఉన్నా, తాను దేనిగా ఉన్నా, తాను ఇది వచ్చింది అనుకోకూడదు. తనకి తెలియంది నేర్చుకున్నవాడు వాడు గొప్పవాడు అవుతాడు. ఇది నేను నేర్చుకుంటే నేను ఎక్కడ చిన్నవాడిని అయిపోతాను, మళ్ళీ అందరూ 4-10 నమస్కారాలు చేస్తే నేను వెళ్ళి నమస్కారం చేస్తే ఆ సమయంలో ఎవరిని చూస్తే నేను ఈ స్వామి గొప్ప అనుకోను, ఈయనకి ఆయన గొప్పేమో, ఈయన ఆయన నమస్కారం చేస్తున్నట్టంటే ఆయన గొప్ప ఈయన గొప్ప, ఇది సందేహం అనమాట. అందుకు ఈ ఒక్క మానవానికి లోబడిపోయి వీరు ఉన్నదాన్ని తీసుకోవాలి. అయింది కదా. అందుకని మనకు తెలియనిది తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాడు పండితుడే, అన్నిట్లో పండితుడా. ఒకరికి అహంకారం స్టేజ్ మీద చెప్తారు కదా, వాడు చేసే తప్పులు ఎన్నున్నా సరే ఏమడదు. ఎవరైనా ఒక మొక్క తప్పు చెప్తే పక్కవాడితో గిలుతుంటారు. చూసా ఏం చెప్పాడు శ్లోకం, అర్థం సరిపోయిందంటావా అప్పుడే మొదలైనమాట, అప్పుడు సరిపోయిందంటావా అప్పుడే మొదలు. ఈ 66 మింగేసినా పడవాలి. అందుకని వేమాన్ని ఇలాంటి వాళ్ళందరికీ బోల్తా కొట్టడానికే తప్పులు ఎన్నువారు తండోపతండంబులు ఊరి జనులకెల్లా ఉండు తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురయ్యా విశ్వదాభిరామ వినురవేమ. అదేంటి మళ్ళీ ఏం చెప్పాడు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ. చాలా గొప్పగా ఏమన్న పచ్చడి చిన్న చిన్నవైనా అవి జీర్ణం చేసుకున్నాము అంటే తత్వజ్ఞానం ఉందన్నమాట. ఏమన్నా చెప్పినదే వేదం కాదన్నవాడు గాడిద అనేసినాడు. నా మాట కాదన్నది వాడు గాడిదే, వాడు మంచిగా కాదండి, అంత కఠినంగా చెప్పేసినాడు అనమాట. కాబట్టి ఆ ప్రకారంగా చెప్తున్నాడు. సర్వధాతే సమం ఏవన్ స్వభ్యస్తా ముహుర్ముహు తావన్న పద సంప్రాప్తి భవత్యపి సమాచతి అని చెప్తున్నారు. అందుకని సర్వదా రామచంద్ర సర్వదా అన్ని ప్రకారములుగా అన్ని విధములుగా తే నీకు సమయం సమం ఏవన్న స్వభ్యస్త ముహుర్ముహు. నువ్వేం చేయాలి తెలుసా? స్వభ్యస్త, ఆ అభ్యస్తం అన్నటువంటిది దీనికోసం మాటికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఒకసారి ప్రయత్నం చేశావు, నీకు స్వాధ్యానం కాలేదు, 10 సార్లు చేశావు, స్వాధ్యానం కాలేదు, నాకు స్వాధ్యానం కాలేదని మాత్రం విడిచిపెట్టగలుగుతున్నారు. అది జీవనోపాధికి ఒక పని నేర్చుకోనికి వెళ్ళాం, 15 రోజులు నేర్చుకున్నాం, స్వాధ్యానం కాలేదు, వదిలేస్తామా చెప్పండి? వదిలేస్తామా? 2 నెలలైనా దాన్ని నేర్చుకోవాలి. ఎందుకు అంటే తెచ్చుకుంటూ ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే మన డబ్బు వస్తుంది, డబ్బు వచ్చే కుటుంబాన్ని పోషించుకుంటామన్నటువంటిది ఎప్పుడుందో 6 కాదు సంవత్సరం అయినా నేర్చుకుంటూ లేదా? అది అన్నమాట. అర్థమైందా? కాబట్టి అది ఎలాగ జీవన యాత్రకు పట్టుబట్టి నేర్చుకుంటున్నావో నీకు స్వాధీనము ఏమి కాని విషయం కూడా స్వాధీనాన్ని చేసుకుంటున్నావో ఆ ప్రకారంగా
ఈ ఆధ్యాత్మిక తత్వజ్ఞాన విద్యని నీకు స్వాధీనము కాలేదని ఏదో 1-2 సార్లు అభ్యాసం చేసి దాన్ని మాత్రం విడిచిపెట్టము. అది అన్నమాట. దాన్ని మాత్రం విడిచిపెట్టకు చెప్తున్నారు. ఎందుకు అంటే కొంతమంది ఈ స్వాధీనం మీరు చెప్పారు, మేము చేశాము, దానివల్ల ఏమీ స్వాధీనం కాలేదు, కాబట్టి ఇది మేము ఇంకా ఆచరించుకోవాలని అనుకుంటున్నామని ఓ లెటర్ రాసేసి పడేసి ఆ విషయం మానేస్తుంటారు చాలా మంది. అర్థమైంది కదా? అందుకని రాముడికి చెబుతున్నాడు అన్నమాట ఎవరు, వశిష్ఠ మహర్షి. అయ్యా వస్తుంది కాబట్టి తావత్తున పద సంప్రాప్తిర్భవత్యపి సమాసితి. సమాసితి సబ్జెక్టు ఆ శతీకి 100 విధాలుగా ప్రయత్నం చేయి. అంతగా ఎన్ని విధాలు ప్రయత్నం చేసినా నేను ఆ పని మాత్రం సాధించే తీరుతాను రా అంటారు. అంటారు లేదు కొంతమంది. అది పురుషుని యొక్క లక్షణం అన్నమాట. పురుషుని లక్షణం ఏంటి? అది అన్నమాట. విఘ్నాలు వస్తాయి, శ్రేయాంసి బహు విఘ్నాలు. మంచి పని చేసిన వారికి విఘ్నాలు వస్తాయి, చెడ్డ పని చేసిన విఘ్నాలు ఇప్పుడు రావు. అందుకని మనం ఏంటి విఘ్నైర్ ముహుర్ముహు ప్రతిహన్య మానోపి అన్నారు. ఏమంటారు? విఘ్నాలు మాటి మాటికి సంప్రాప్తం అయినప్పటికీ కూడా ఎవరైతే విడిచిపెట్టుకుంటా ఉంటాడో వాడే ఉత్తమోత్తముడు. అర్థమైంది కదా? విఘ్నాలు వచ్చాయి కదా విడిచిపెట్టిన వాడు మధ్యముడు. అదే వాడు ప్రారంభించి విఘ్నాలు తెచ్చుకున్నారా, నువ్వు ప్రారంభించి తెచ్చుకుంటావా, నీకెందుకు లేనిపోయిన గొడవ అంటాడు అనమాట. వీడు ఏమిటి? అధముడు. అర్థమైంది కదా? ఇక దాని వైపే చూడడు, అధభాగముడు. అర్థమైందా? అందుకని విఘ్నైర్ ప్రతిహన్య మానోపి ముహుర్ముహు ప్రయత్నం చేయమన్నారు. అందుకని చెప్తున్నారు ఆ విధంగా ఎవరైతే ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటారో వారేమవుతుంది? అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి అవిద్య గ్రంథి యొక్క విశేషం ఏదో అది తీరిపోతున్నాడు. అప్పుడే విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే సస్య కర్మాని తస్మిన్ దృష్టే పరా. ఏమంటారు? అందుచేత ఈ ప్రకారంగా మనం చేస్తే ఏం కలుగుతుంది మనకి అంటే నిర్బీజ సమాధి కలుగుతుంది. అర్థమైందా? దీన్నే ఏమంటారు? నిర్బీజ సమాధి. దాన్ని మనం ఏమంటాం? కైవల్యము అంటాం. మనం ఏమంటాం? కైవల్యం. కైవల్యం అంటే ఏమిటి? కేవలస్య భావ కైవల్యం. కేవలము ఏ భావం అయితే మనకు జగత్తుకు ఆధారమో ఆ భావంతో మనం ఉండడమే కైవల్యం. ఏమంటారు? మరి ఆ కైవల్యము అనేటువంటిది మన వర్తమాన కాలంలో మనం చేస్తున్నటువంటి క్రియలలో కైవల్యం ఉందా లేదంటే కైవల్యం అందులో కూడా ఉంది. కేవలంగా కూర్చొని కళ్ళు మూసుకోవడే కైవల్యం కాదు ఇక్కడ. కేవలం కూర్చొని కళ్ళు మూసుకున్నంతసేపే కైవల్యము, తర్వాత కైవల్యం లేదనమాట. లేదు. మనము ఏ పని చేస్తున్నా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ అంటూ ఉన్నా కూర్చుంటూ ఉండున్నా ఏమి ఆ భావం మన హృదయంలో ఉంటే ఎప్పుడూ మన సదా కైవల్యాన్ని పొందినట్టే. సదా కైవల్యాన్ని పొందినట్టే. అది అన్నమాట. అందుకనే ఈ తత్వజ్ఞానము మనకు పరాకాష్ఠ ఏమిటి అంటే ఏ పని చేస్తున్నప్పటికీ మనకు ఆ భావం అనుకోకుండా రావడం. ఇప్పుడు మనమేమో ఏ పని చేస్తున్నప్పటికీ మనకు పరమాత్మ భావం మన హృదయంలోకి రావడమే తత్వజ్ఞానం యొక్క పరాకాష్ఠ. యథార్థ జ్ఞానం అని పొందామంటే పరాకాష్ఠ ఏమిటి? అది. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నప్పుడు ఏ ఆధ్యాత్మికమైన సాధన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన మనసు చిత్ర విషయానికి ఎలా పోతూ ఉన్నదో అర్థమైంది అందరికీ. మనం జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఏదో సత్సంగం చేస్తున్నాం, భజన చేస్తూ ఉన్నాం. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ఎట్లాగా మనం ఉంటున్నప్పుడు ఇతర విషయాన్ని మన మనసు పోతుంటుందా? పోతుంటుంది కదా అభ్యాసవశాత్తు. పోతే అది ఎలాగైతే పోతూ ఉన్నదో మనకు తెలియకుండా ఇప్పుడు మనము తత్వజ్ఞానం పొందిన తర్వాత మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పని నుండి తత్వం మీద మన మనసు వస్తుంటుంది. అది ఏమర్థమైంది? ఇప్పుడు ఏమంటారు? మాట అర్థమైందా లేదా? అర్థం కాకపోతే నిద్ర వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం జపం చేస్తున్నాం, ఎక్కడికో అమెరికాలో మన అమ్మాయి ఉందనుకోండి, అక్కడ పోయింది మనస్సు. అదే ఈ జపం చేసి ఇప్పుడే పోవాలా దేవుడా చెంపలేసుకుంటాం.
ఇది అయిపోయింది పో అని మొక్కుంటా మనసా ఈ ఒక్క 5 నిమిషాలు ఉండే తర్వాత నేను వదిలేస్తాను అనుకుంటాను లేదా అనుకుంటా. ఇప్పుడు ఇది మనకి స్వాభావికమా అస్వాభావికమా? ఏది స్వాభావికత? ఇక జపం స్వాభావికమా, విషయం పోవడం స్వాభావికమా? అర్థమైంది అందరికి? జపం స్వాభావికమైతే ఇంక పోకూడదు కదా, స్వభావంగా పోతుంది అనమాట అక్కడికి, అక్కడ పోతుంది. కానీ ఇది మనం ప్రయత్నం చేయని కూర్చున్నాం జపం దగ్గర, ధ్యానం దగ్గర. కానీ మనసు మాత్రం ఏదో పాత విషయాలు ఎవడో ఎప్పుడు తెచ్చిన మాట అప్పుడు గుర్తు వస్తుంది అనమాట. కర్మ వచ్చింది మరి పని పడతారు, అయినా జపం వచ్చేసింది ఇప్పుడు ఎవడానికి. కాబట్టి 102 అయిపోతే మరి పని పడతారు, సంస్కారం ఉంచుకుంటుంది. ఎప్పుడు 100 అయిపోద్దు భయమే. అర్థమైంది కదా? అయిపోయిందంటే వెంటనే పరిగెత్తారు అక్కడికి. అర్థమైంది కదా? అందుకోసం ఎలాగైతే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మనస్సు పోతున్నదో తెలిసింది అందరికి. ఇప్పుడు అందరికి అర్థమైందా లేదా? అర్థమైతే గట్టి గొప్పారు కట్టాలా, మెల్లగొప్పుతుంటే సగం అర్థమైన మాట, గట్టి గొప్పితే పూర్తి అర్థమైనట్టుగా మాట అర్థమైపోయి మొత్తం మాట తెలిసింది కదా. ఇది అందరికీ తెలుసు కదా. జపమాలు ఎప్పుడైతే లోపల పెట్టామో అప్పుడు మనసు తిరుగుతూనే ఉంటుంటారు, అంతకుముందు హాయిగానే ఉంటుంటారు. అప్పుడే దీని కర్మ. ఎవరో కూర్చున్నామో రాముడిని కూర్చుంటే పరశురాముడు వచ్చి కూర్చుంటున్నాడు మనకి. అర్థమైంది కదా? రాముడిని ధ్యానం కూర్చునేవాడు కాముడు వచ్చి కూర్చుంటున్నాడు. కాబట్టి అది ఎలాగ మనకు స్వభావంగా వెళ్ళిపోతున్నదో పూర్వజన్మాభ్యాసం చేత, ఇప్పుడు మనకు తత్వజ్ఞానం కలిగినప్పుడు మనం ఆ వ్యవహారికములో ఉంటే మనకి తెలియకుండానే పరమాత్మని మనసు వస్తుంది ఇది అనమాట. ఏమంటారు? ఈ జ్ఞానం కలిగింది, ప్రారంభదోషాత్ ఉంది, ప్రారంభ పోషణ కోసం పనిచేయలే వద్దా? డ్యూటీకి వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇల్లు చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి వద్దా? తత్వజ్ఞానం కలిగిపోయింది. కలిగినంత మాత్రంలో పనులు తెచ్చిపోతాయా? ఈ శరీరం అనుభవించాలి వద్దా? అయితే అక్కడ విశేషం ఏమిటంటే పూర్వం ప్రయత్నము ద్వారాగా మనము విషయం నుంచి విముక్తి చేసుకుంటూ మన వైపు తీసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మనకు సిద్ధించింది కాబట్టి అప్రయత్నంగా ఏ పని చేస్తున్నప్పటికీ మనకి ఆ భగవద్భావన కలుగుతుంది. ఇప్పుడు ఆ ప్రహ్లాదుడు ఏ పని చేసినా ఆయనకి ఎంత చెప్పేవాడు చెప్పండి ఆయనకి, ఆయన ఈ ఒక్కసారి ఏమనుకోవద్దు, తర్వాత నువ్వేమనుకో, మీ నాన్నగారి దగ్గర మేము ఏమిటైతే చెప్పినామో అర్థమైంది, ధర్మము అర్థము కాము ఈ 3 చెప్పాలి. అసలు మేము చెప్పడం మోక్షం నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా అని అడిగేవాడు. అర్థమైంది? ఇప్పుడు కాదు, మేము ఎప్పుడైతే చెప్పామా? ఇప్పుడు వాళ్ళ సిలబస్ లో ఉన్న 3 రాక్షస సిలబస్ లో ఉన్నవి ధర్మము అర్థము కామంటే ఈ సిలబస్ లేని గ్రంథం ఆయన చెప్పేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా? సిలబస్ లో ఉండి చెప్పమని వాళ్ళు నెత్తుకొట్టుకొని చెప్తూనే ఉండేవాడు. ఎవరు? చందా మార్కుడు. వాళ్ళ పేరు కూడా చందా మార్కులే. అర్థమైంది కదా? ఆయన గురువు గారు భృగు శుక్రాచార్య కొడుకులు కదా. ఎవరు? చందా మార్కుడు. వాళ్ళిద్దరినీ పెట్టాడు కదా ప్రహ్లాదుడు గురువుగా. కాబట్టి నేను చెప్పేవాడు అన్నమాట. ఎంత చెప్పినా పట్టిందా ఇక్కడ చూసుకోండి. ఎందుకంటే ఆ విషయం, జ్ఞానం యొక్క విషయము మనం పనిచేస్తున్న ఏ విధంగా వస్తుంది చెప్పడానికి అనమాట. ఇది చెప్పేవారు అనమాట. మన పని ఏమిటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడైనా తపస్సు చేస్తుంటే వాళ్ళని భగ్రపరుస్తూ ఉంటుండాలి, వాళ్ళ జట్లు పట్టు గూటి కూడ తీసేస్తూ ఉంటుండాలి. ఇవన్నీ వాళ్ళకి సిలబస్ అనమాట. అర్థమైంది? వాళ్ళకి ధర్మం అనమాట, మనకి ధర్మం అనమాట. ఎవరు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞాన్ని అదరగొట్టాలి, అవసరమైతే అందరూ వెళ్ళి ఇంద్రుడిని కొట్టి కింద దించాలి, మామూలు దిగిపోతానంటే కొట్టకూడదు. ఇవన్నీ సిద్ధాంతాలు అనమాట. ఈ సిద్ధాంతాలన్నీ కూడా రాద్ధాంతాలు చేసుకుంటూ వాళ్ళు సిలబస్ పెట్టుకున్నారు. ఇదంతా చెప్పేవారు ఎవరికి? అది కాదు, అది ఇట్టిది అట్టిదని అనేవాడు కాదు. ఎవరు? గురువుల దగ్గరే మాట్లాడేవాడు కాదు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేవాడు. ఎక్కడికి? వాళ్ళు అనేవారు అంతా చెప్పేశాం, ఇప్పుడు మన పక్షమే ఉన్నాడు అన్నారు. ఎవరు? మన పక్షంలో ఉన్నాడు అనేవారు. అబ్బా తండ్రికి ఏమిటంటే ఇన్నాళ్ళకైనా మన పక్షానికి వచ్చాడు. అర్థమైంది కదా? లేకపోతే నా ఎదురుగా నా విరోధి యొక్క మాటలు తోడుతూ ఉంటుంటాడు. వీడు మనిషే మాన. కాబట్టి మీరు చాలా గొప్ప, ఈనాటికి మన పక్షంలో తయారు చేసుకొచ్చారు కాబట్టి చెప్పు అనేవారు.
అర్థమైందా? ప్రారంభించేవాడు. ఇంకా ఆయన ఏమంటాడు దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పడు గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియది తండ్రి తండ్రి అన్నాడు. ఒక తండ్రి గొప్పవాడు అన్నాడు. వాడు గురువా ఎనక్కి చెక్క దెబ్బ కొట్టాడు. ఏ దినం అంటే ఆ దేవదేవుని చింతించిన దినమే దినం అన్నాడు. ఆ చక్రహస్తుని ప్రకటించిన చదువే చదువు అన్నాడు. ఎవరైతే ఆత్మవిద్య చెబుతాడో వాడే గురువు అన్నాడు. ఎవడు హరిని చేరమంటాడో వాడే తండ్రి అన్నాడు. ఇప్పుడు చూశారా? మొదలు కూర్చుండి ఏమో చదివేస్తే కొనమది పోయిందంటే ఇదే అని మాట అర్థమైందా? అందుకని స్వభావ సిద్ధముగా ఆ బీజం నాటుకున్న తర్వాత ఏవి ఎన్ని వస్తూ ఉన్నా ఆ బుద్ధి దానిని దర్శిస్తాను. అలాగా మనకేమిటంటే నేనేదో చూస్తున్నాను అని కసిరి కొడుతుంటాం. మన ఆత్మజ్ఞానం కోసం వీళ్ళు అడ్డొచ్చారేమో అని కసిరిస్తాం మనం. అంతకన్నా బోధించిన ఏమి నోరెత్తారా ఒక్కరోజైనా పెరగదు. తెలుసు ఆయనకి వీళ్ళు మనమే అనకూడదు, వీళ్ళ ఉద్యోగాలు పోగొట్టకూడదు, వీళ్ళ జీతాలు మనం అడ్డకూడదు. మన కోసం మనకెందుకు? మనకు తెలుసు, ఆయనకి తెలిసిపోయింది. వీళ్ళందరూ కృత్రిమ గురువులు, మా తండ్రి కృత్రిమ తండ్రి, వీళ్ళ పైలా సూర్యులు కృత్రిమదే. కాబట్టి ఇది ఆత్మజ్ఞానికి విరుద్ధమే కానీ ఆత్మజ్ఞాన సంబంధం తెలిసిపోయాయి. తెలియని వాడికి ఎగురుతారు కానీ కొంచెం మోగినట్లు కనకమ్మ మ్రోగున అన్నాడు కదా. అల్పుడెప్పుడు పలుకు అల్పజ్ఞానము కలవాడే ఆడంబరంగా పలుకుతాడు. అందుకని చక్కగా ఊరుకున్నాడు. ఊరుకొని ఏం చేశాడు? ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి తానకి తెలియకుండా పోయింది మనసు. ప్రహ్లాదుడికి తాను పని చేయాలని అనాలని లేదు. ఆయన పని చేస్తుంటాడు, కాలకృత్యాలు ఏం చేసుకుంటున్నా మనసు పోతుంది. అయితే పోయింది. ఆయన పెళ్లి చూసుకోవడం మానేశాడా? చెప్పండి. ఆయనకి రాజువారు మానేశాడా? అలా అంటున్నారు సార్. అలా పోతే మా గత్యమైనట్టు మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఏమీ లేదు. అందరి గతులు సద్గతే కానీ దుర్గతి రాదు. అదే నహి కళ్యాణ కృతు దుర్గతి తాత గచ్చండి అన్నాడా లేదా? సద్గతే కానీ దుర్గతి ఎప్పుడో రాదు. మనకుండి భయం అన్నమాట. ఏమో ఇలా రోజు వెళ్ళిపోయిన మనసు లీనమైపోతే, ఇంట్లో వంట అవ్వకపోతే భార్య భర్త గారు ఏమంటారు, లేదా ఆయన ఏమంటారు, ఈయనేమని భయం మనకు వచ్చేస్తుంటాయి. అర్థమైంది కదా? కాబట్టి అంతా వంట కర్దులే మీకేమీ భగవంతుడు ఇవ్వడనమాట. ప్రారంభం వంట చేస్తూనే ఉంటుంది. అర్థమైంది? పనులు చేస్తూనే ఉంటుంటాయి. కానీ తెలుసుకోదగినది తెలిసేసుకోవాలి. అయిందా? ఎలాగైతే 30 సంవత్సరాలు చదివిస్తే ఉద్యోగం వచ్చేస్తే హాయిగా జీవితానికి పర్వాలేదని ధైర్యం ఉంటుందో, అర్థమైందా? ఇంకా నాకు జీవితానికి లోటే లేదు, 50,000 జీతం అయిపోయింది, ఆ తర్వాత రిటైర్ 25,000 వస్తుంది, ఇక నేను పోయినా నా భార్యకు కూడా అందులో 11,000 వస్తుంది అని ఒక సిద్ధాంతం ఏ విధంగా అయితే మొత్తం ఒకేసారి ధృవీకరణ అయిపోతుందో, అర్థమైందా? ఆ ప్రకారముగా ఈ జ్ఞానం మనం పొందిపోతే మనం వచ్చే జన్మ సార్థకం అయిపోయింటుంది అన్నది బలం వచ్చేస్తుంది. ఆ తర్వాత జన్నాలు మనం జీవించినా పర్లేదు, మనకి ఎప్పుడు పోయినా మనకు పర్వాలే. అర్థమైందా? అంత తెలుస్తుందా? దృష్టాంతం తెలుస్తుంది కానీ మరి దాష్టాంతకు అన్వయం మాత్రం మర్చిపోతారు. దృష్టాంతము ప్రకృతిలో ఉన్నది కాబట్టి తెలిసిపోతుంది, కాబట్టి సంతోషమే. ఈ దాష్టాంతాన్ని జోడించినప్పుడే వస్తుంది, అంత కష్టం ఉంది. తెలుస్తుంది కదా? ఆ ప్రకారముగా జీవితంలో ఈ శరీరం నేను కాదు, ఈ ఇంద్రియం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ వీటన్నిటికీ నేను సాక్షిభూతున్నటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులను, సచ్చిదానంద స్వరూపులను. కాబట్టి ఆ లక్షణాలని నేను అలవర్చుకోవాలి కానీ దాని వ్యతిరేకం అలవర్చుకోకుండా ఉండాలి అన్నటువంటిది ఒక పట్టుదల చిన్నతనంలోనే వచ్చేసింది అనుకోండి. వచ్చేసింది ప్రహ్లాదుడికి బ్రహ్మాండమైనటువంటి. అందుకే ఇది రాకపోతే మనకు అన్ని కోరికలే. ఏది సంప్రాప్తమైతే ఇంకొక దానికి మీద ఆశ ఉండదో, అర్థమైంది కదా? ఏది మనకు సంప్రాప్తం, ఈ ఆత్మజ్ఞానం సంప్రాప్తం అయిపోతే దీని దగ్గర ఇంకే కోరిక దీనికి సమానమైనది ఇంకోటి లేనే. అందుకనే నరసింహమూర్తి ఏమంటారు ప్రహ్లాదుడికి, ఆయన ఎదురు వరం కోరుకోయా అంటాడు. అర్థమైంది? ఆయన అన్నాడు, ఏం వరం కోరుకోరు, నాకేం వరం అవసరం లేదనేశాడు. మొట్టమొదటి
ఇది రెండోసారి ఏం చేస్తారు కోరుకో అంటుంటే, అంత పెద్ద ఆయన కోరుకోమన్నాడు. కోరుకోకపోతే దీనివల్ల నేను శ్రేయస్సును పొందుతానో ఆ వరం ఏదో నా ఊహించి మీరు ఇచ్చుకోండి అన్నాడు. అర్థమైందా? అంటే ప్రేమ మార్గం కాదు, శ్రేయ మార్గం. ప్రేమ మార్గం అలాగే ఆయన శ్రేయ మార్గం. ఏది శ్రేయస్సుకు ఏమి కారణం అవుతుందో అది నాకు తెలియదు, అది ఊహించుకుని మీరు ఇచ్చుకోండి అయితే ఆయనకే క్షమ. అందుకని అర్థమైందా? మనం ఏదో ఆయన అడిగినప్పుడు మనం ఇంకేమన్నీ మొత్తం కోరేసుకో, అసలు వదిలేసి పెసలు కోరేసుకుంటాం. ఇచ్చే మొత్తం వల్ల ఇచ్చే 10 కోట్లు ఇచ్చే, ఒక 1000 కేజీల బంగారం ఇచ్చే, ఇంకొక 100 ఎకరాల భూమి ఇచ్చే, ఇంక నేను ఏది ఆ బుల్లెట్ కారులో వేసిన ఎవరు బాంబు వేసిన చావకుండా ఇచ్చే అంటాం మనం. అంతే. అర్థమైంది? అది చావకుండా అవుతుందా? హిరణ్యకశిపుడు తపస్సు చేసేసాడు, బాగా చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అంటే ఏం వరం కావన్నాడు, నేను చావకుండా ఉన్నది ఇచ్చేమన్నాడు. అది నా లిస్టు లేదన్నాడు. జాతస్తే ధ్రువ మృత్యు ధ్రువం జన్మ. మొత్తం పుట్టిన వాడికి చావు నిజము, చచ్చిన వాడికి పుట్టుక నిజం. ఇంతే గాని చావు లేని వరం మాత్రం నా బయట రూల్స్ లేదు కాబట్టి అది నేను ఎవరైనా ఇచ్చింది. కొమ్మ మునిగిపోయింది అనుకున్నాడు. అంటే సరే ఇంకోటి కోరుకోమన్నాడు. ఇంకోటి కోరుకోమంటే ఇవ తక్కువ. ఎంత కంప్యూటర్ బుర్రలు అనా నుంచి వచ్చిన బుర్రలు ఇవన్నమాట. నేను వాడి చేత చావకూడదు, వీడి చేత చావకూడదు, నేను ఎరుగు చేర్చాలి, కుక్క చేర్చావు, నాకు ఏదో కోరేసుకున్నాడు అంట. ఇంకేం చేస్తుంది ఏదో ఒకటి. కానీ ఆయన ఏం చేశాడు, దానికి దీన్ని మధ్యలో పెట్టాడు. చదువుకోడు దరిద్రానికి అనంతకోటి రూపాయలాగా పుట్టించిన వాడికి మనం చేయాలో దయించేయాలి తెలీదా? కాబట్టి చావు లేకుండా మనం ఎక్కడ కోరుకో. ఇది ఎప్పుడు పుట్టామో అప్పుడు వెంటనే మనకి మరణం యొక్క డేట్ ఫిక్స్డ్ అయిపోయాయి హృదయాకాశంలో. అది 100 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 60 ఏళ్ళు కానీ దాన్ని మనం ఏం చేస్తాం? మనం పుట్టినప్పుడు మా నిత్యం అయిపోయింది కదా. ఇది ప్రతి వారికి పుట్టినప్పుడే పలానా డేటుతోనే వస్తాడు. మళ్ళీ ఆ డేట్ ఇంకోసారి ఇవ్వడు దేవుడు. 2 డేట్లు ఒకేసారి ఇచ్చేస్తాడు. ఈ డేట్ అయితే ముందు కనబడింది, ఆ డేట్ కనబడింది, ఇంతే తేడా. అర్థమైందా? అది కనబడితే ఇంక మనం ఉంచుతారా? అర్థమైందా? ఆ డేట్ కనబడి చికాకే. అర్థమైంది? ఇంక మళ్ళీ మొత్తం తాడు మారైపోతుంది ప్రపంచమే. అందుకని ఆ డేట్ కనబడ్డది అంటే ఇది లోపల ఒక పైసా కూడా ఉంచలేదన్నమాట. అంతవరకు ఇంకొకరు పైసా కూడా ఇవ్వడు. ఎప్పుడు పోతాం మనకెందుకు, ఇప్పుడే నీ చెత్త పోయిందన్న మాట ఉంచి అయితే ఇస్తుంటాడు. కానీ అర్థమైంది ఇంకొన్న కోడికి వచ్చిన డబ్బులు కూడా మరి ఇవ్వడు. అందుకని ఆ డేట్ కనబడదు ఎవరికని. సరే, మొత్తం మీద మనకు కావాల్సింది ఏమిటి? తత్వజ్ఞానం. అయిందా? ఎవరికి తత్వజ్ఞానం చక్కగా కలిగిపోయిందో ఆయన ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా ఇన్ని దాంట్లో ఉన్న మరువుడనమాట. ఆయన మరువుడు. ఆయన మరవడానికి ఇంక అవకాశం ఉండదు. ఆ జ్ఞానం అలాంటిది. అందుకని చెప్పాడు, ఆ తత్వజ్ఞానానికి మించినటువంటి జ్ఞానం ఇంక లోకంలో లేదు, ఇంకొక జ్ఞానం లేదు. నాకు జ్ఞానే సదృశం పవిత్రమిహ విద్యతే అన్నాడు. అర్థమైనా? జ్ఞానములకు సమానమైన ఇంకొక లోకంలో లేదే లేదు. అది అన్నమాట. అందుకని చెబుతున్నాడు ఇప్పుడు, స్వప్నే నిర్వాసన బీజేత్ యథోదేతి సుషుప్తతాం జాగ్రత్త వాసన బీజేత్ తథా ఉదేతి విముక్తతాం. అది చెప్తున్నాడు ఇక్కడ. స్వప్నే నిర్వాసన బీజే. ఇప్పుడు మనకి స్వప్నంలో వాసనలన్నీ ఉంటాయా ఉండవా? వాసనలు ఉంటేనే స్వప్నం వస్తుంది. స్వప్నం అనేది ఎప్పుడు వాసనమయ. స్వప్నంలో మనకి స్వప్నం అంటే నిద్ర కాదు. రాత్రి మనము ఎక్కడికి వెళ్ళాము, దేవలోకం వెళ్ళాము, అక్కడ ఇంద్రుడు కూడా మనకి మంచి వజ్రం ఇచ్చాడు, అది పట్టుకొని వచ్చేసాడు అనమాట. స్వప్నంలో వాసన ఉందా లేదా? ఆ వాసన వస్తువు శాశ్వతం అశాశ్వతం వదిలేయండి. అర్థమైందా? స్వప్నం అశాశ్వతం కాబట్టి వస్తువు మనకి సాక్షాత్కారం అవ్వదు. తెల్లారులేసరికి పగలు ఇచ్చినటువంటి వచ్చిన మనకి కనబడుతుంటారు. స్వప్న స్థాయి, జాగ్రత్త స్థాయి ఏమంటారు అది. కాబట్టి వాసనాయుక్తమైన స్వప్నం ఎప్పుడుందో అది ఎప్పుడవుతుంది? జాగ్రత్త వచ్చేసరికి అది మనకి మాయమైపోతుంది. స్వప్నంలో మనకేమవుతుంది? జాగ్రత్త అవస్థకి అది మాయమైపోతుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి దీన్ని, స్వప్నావస్థలో ఉన్నటువంటి విషయాలు కూడా సుషుప్త అవస్థ చూడ మొత్తం లయమైపోతుంది. అర్థమైందా అందరికీ? స్వప్నంలో ఉన్న విషయము జాగ్రత్త అవస్థ వచ్చేసరికి ఏమైపోతుంది మనకి? అదంతా మిచ్చనే తెలిసిపోతుంది. అయిపోయింది.
జాగ్రత్త అవస్థ విషయము, స్వప్నావస్థ విషయము, సుషుప్తావస్థ స్థితికి మనకి కనపడాలి. అర్థమైంది కదా? ఎలాగైతే సుషుప్తి అవస్థలో ఈ రెండు కూడా లేదు, అలాగనే ఇప్పుడు చెప్తున్నాయన్నమాట. విముక్తత, ఎవరికైతే తత్వజ్ఞానం కలిగిందో, ఎవరికైతే తత్వజ్ఞానం కలిగిందో అతనికి ఏమిటి, జాగ్రత్తలో ఉన్నటువంటి వాసనలు కూడా నిర్మూలం అయిపోతుంది. కేవలము సుషుప్తావస్థలోకి వెళ్ళినప్పుడు ఇది నిర్మూలం అవుతుంది. ఎవరికి మళ్ళీ లేస్తే ఏమవుతుంది, మామూలే. సుషుప్తావస్థలో ఉన్నప్పుడు అన్ని నిర్మూలం అవుతాయి. అక్కడ మరి జ్ఞాపకం ఉండదా, నేను ఇచ్చాము వాళ్ళకి 10,000 అనుకోండి, బాగా నిద్రపోయాము, తెల్ల జ్ఞాపకం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది అన్నమాట. ఉంటుందని చెప్పాలి. ఉండిపోతే మళ్ళీ ఏమో అనుకుంటాను, కానీ పర్వాలేదు, ఉండొచ్చు. అవి ఉండకపోతే అలాగా ఉన్న డబ్బులు మొత్తం ఎవరికోటి పట్టిపోతాడు, రేపెవడెవడే. అర్థమైంది, ఆ జ్ఞాపకం ఉండవలసిందే ఇచ్చిందాక. కాబట్టి ఆ జ్ఞాపకం ఎలాగైతే మనకు ఉంటుందో ఏమంటారా, ఎలాగైతే ఉండాలో ఉంటుందో అలా కాదు ఇక్కడ. ఏమంటారు, ఈ యొక్క తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఏమి మనకి ఈ విముక్తిలో ఉన్నటువంటి ఉన్నాయి కదా, ఏమి అది మనకి ఎప్పుడు కూడా మళ్ళీ ఆ వాసనా బీజాన్ని సుషుప్తి నుండి ఉత్తానమైనంత పూర్వవాసన ఉత్తానమైనట్టుగా కాకుండా ఈ మనకి ఈ తురియ అవస్థ అయినటువంటిది విముక్తమైనటువంటి స్థితిలో మొత్తం జాగ్రత్త వాసనలన్నీ ఇలా ఉంటున్నా వాటితో సంబంధం లేకుండా అవి ఎలాగుంటాయంటే దగ్ధ పటచందము వలే అన్నారు. అదేంటా ఎలా ఉంటుంది అది? దగ్ధ పటచందం. ఎందుకంటే ప్రారంభం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రారంభం ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని ప్రారంభం ఉన్నప్పుడు మనం దూరం చేయగలమా? ఉండదా? జ్ఞానం అయితే కలిగిపోయింది. అయితే వీడి జ్ఞానం కలిగినటువంటి వాడికి దీనికి ఏంటంటే ఈయనకి ఇప్పుడు దగ్ధపటం ఉంది. దగ్ధపటం అంటే ఒక వస్త్రం, అర్థమైంది కదా. ఆ వస్త్రం ఏమవుతుంది, మనకి కాలింది అనుకోండి, అలాగా ఒక వస్త్రంలాగే కనబడుతుంది, వస్త్రంలాగే కనబడుతుంది. కానీ ఉపయోగపడుతుంది, కట్టుకోవడానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. అలాగనే ఈయనకి జాగ్రత్త అంతా కూడా అర్థమైంది కదా, కనబడుతూనే ఉంటారు. జాగ్రత్త కనబడుతుంది. కానీ ఆ పటం ఏ విధంగా దగ్ధమైపోయి ఉన్నదో ఈయనకి కూడా ఇదంతా ఏమైందే, బీజ సైతంగా లేదు, ఎండిపోయినటువంటి బీజంలాగా కనబడుతుంది. అది దగ్ధపట చందంలోనే ఉంటుంది. అందుచేత ఇతనికి ఆ వాసన అనేది లేకుండా పోతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రకారముగా ప్రక్షీణ వాసన నిద్రాతుర్య శబ్దేన కథ్యతే జాగ్రత్యపి భవతేవ విదితే పరమాపదే ప్రక్షీణ వాసనామేహ జీవతాం జీవనస్థితి అముక్తై అపరిజ్ఞాత సా జీవన్ముక్త చ ఉచ్యతే చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఇక ఈ లోకంలో జీవతాం జీవన స్థితి ఏమంటారు, ఈ లోకంలో జీవించి ఉండగానే ఎవరికైతే ఈ ప్రక్షీణ వాసన, క్షీణం అంటే నాశము, ప్రక్షీణం అంటే బాగుగా నాశనం, వాసన జీవితములో ఉంటుండగానే ఎవరికైతే ఈ వాసన నష్టమవుతూ ఉన్నదో అతడు జీవన్ముక్త ఉచ్యతే అన్నాడు. అంతే కదా, జీవన్ముక్తుడని ఎవరు అనబడతాడు? వాసన పూర్తిగా నశించిపోయినటువంటి వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడైతే అతను తింటాడా, తాగుతాడా, కూర్చుంటాడా, ఆయన కూడా పడుకుంటాడు, అడుగుతారు కొంతమంది, అన్ని చేస్తూ ఉంటుంటాడు, తింటూ ఉంటుంటాడు, తాగుతూ ఉంటుంటాడు. అర్థమే తాగడం అంటే మంచినీళ్ళండి, పాలు, మళ్ళీ ఇంకొక అర్థం తీసుకుంటాడు, తాగుతూ ఉంటాడు అంటుంటాడు. అతను తింటుండే మాంసం కాదండి, మామూలుదే. అర్థమేది కదా, ఆయన తినదగిందే తింటుంటాడు, తాగదగిందే తాగుతుంటాడు. మళ్ళీ అందరికీ ఇంకొక అర్థం వచ్చేస్తుంది కదా, ఏమంటారు. కాబట్టి ఆ ప్రకారంగా అతడు తింటూ ఉంటాడు, నడుస్తూ ఉంటుంటాడు, కూర్చుంటూ ఉంటాడు, మనకన్నా నవ్వుతూ ఉంటుంటాడు. ఆయన అర్థమైంది కదా, మాట్లాడుతూ ఉంటుంటాడు. అయినా సరే ఏమైపోయింది, అది ప్రక్షీణ వాసన. మాట్లాడినప్పుడు ఆ మాటల్లో పరస్పర భేదభావంలో ఉన్నటువంటిది ఏది ఉందో అది ఈయనకి అంటదు. మాట మంచి ఉన్నంత వరకు సంతోషంగానే ఉంటాడు. ఆ మాటకి ఏదో విరుద్ధ మాట అనేసరికల్లా అప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చేస్తాడు. ఈ మధ్యలో ఏ మాట భేదభావం అయిన మాట వచ్చినా సరే
ఈ ప్రక్షీణ వాసన ఉన్నటువంటి వాడు ఆ భావాలతో సంబంధ తెలుస్తుంది కదా, సాక్షిగా ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఒక తమిళ నుంచి వచ్చాడు ఒక ఆయన, మన తెలుగులో మాట్లాడుకుంటున్నాం, ఆయనకే తిడుతున్నాం. ఏమి దేంట్లో? తెలుగులో. ఆయన తమిళుడు, మనము తిట్టుకుంటున్నాం, మన దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకేం వస్తుందా? చెప్తుంది. మనము తిట్టుకుంటున్నాం, అదే మనం తిట్టుకుంటాడు, పక్కోడు సాక్షిగా వచ్చాడు ఊరుకుంటాడు. ఏమి అలా తిడుతున్నావు, నీ సంగతి తెలుస్తుంది వాడంటే. వీడు బాగానే తిట్టుకుంటూ వాడిపోయింది లేకపోయింది కూడా అర్థమైంది కదా. చూసి వాసన ఎలాగెళ్తాడు, తర్వాత వాడికి తిప్పుతూ ఒప్పుకుంటాడా? అలాగని మనకి భాష రానటువంటి వాడు మన దగ్గర ఉన్నప్పుడు వాడికి ఎన్ని తిట్టినా వాడికి ఏ వికారం ఉండదు. వీడు తిట్టి పక్కన వాళ్ళు తిడుతూ ఉన్న వాడికి ఏ వికారం ఉండదు. ఆ విధంగా ఈ ప్రక్షీణ వాసన అర్థమైందా? ఎవరికైతే ఈ వాసన నశించిపోయిందో ఏమి, కాబట్టి ఈ ప్రక్షీణ వాసన ఎప్పుడైతే నిద్ర అంటే నశించిపోయిందో అదే తురీయ శబ్దేన కథ్యతే. తురీయ శబ్దం అంటే ఏమిటి? అదే తురీయం అంటాం కదా మనం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం అంటాం. ఏమంటారు? ఇక్కడ ఎవరికి వచ్చారు? ఎవరు వచ్చాడు? ప్రక్షీణ వాసన నిద్ర. నిద్ర అంటే ఏమిటి? నిద్ర పెట్టుడిగా తెలుస్తుందా? అలాగే వాసన ఎప్పుడు క్షయమైపోతుందో, నిద్ర అంటే నశించిపోతుందో ఇక్కడ దాన్ని ఏమన్నారు? తురీయ శబ్దేన కథ్యతే. తురీయ శబ్దం అంటే ఇది అనమాట. మన తురీయం అంటే ఏమండి? తురీయం అంటే ఏమని అడుగుతారు కొంతమంది. అర్థమైందా? జాగ్రత్త తెలిసిపోయిందండి, మాకు సుషుప్తి తెలిసిపోయిందండి, స్వప్న అది మాత్రం తెలియదండి అంటారు. అంటే ఎప్పుడైతే వాసన సంపూర్ణంగా నశించిన స్థితి ఏదో దాన్నే తురీయము అంటారు. ఏమి అర్థమైంది కదా. తురీయం అంటే తెలిసిపోయింది ఇప్పుడు. అది అనమాట. జాగ్రత్త విభవతేవ విదితే పరమే పదే. మనకి జాగ్రత్త విభవతేవా, జాగ్రత్తలో ఉన్నప్పటికీ పరమే పదే విదితే. ఏమి ఈ జాగ్రత్త ఆ పరమ పదమైనటువంటి విషయంతోనే ఆయన సంబంధంగా ఉంటాడు. అది బొక్కాల సాధన ఉండాలి. అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరంపను అది మామూలుగా కలుగుతుందా? ఏమైందా? ఇప్పుడు మనకి ఓ 10,000 కోట్లు ఆస్తి ఉన్నది అంటే అది ఒక్కరోజు కలుగుతుందండి. మనం చేసిన ఉద్యోగం ద్వారా మనం ఒక ఉద్యోగంలో జాయిన్ నెలకు 50,000 వేసుకొని పోని 50,000 వేసుకుని ఉద్యోగం చేస్తే మన భోజనాల ఖర్చులు ఎంత మిగులుతాయి చెప్పండి? ఎంత మిగులుతుంది అంటే ఎంత మిగులుతుంది? స్వామి ఖర్చును పెట్టి అంటారు. ఓనీలే 12,50,000 6 లక్షలు చెప్పేస్తాను. ఇంకెందుకు? మనం 30,000 తిన్నా, రోజుకు 1000 రూపాయలు తింటాం, ఎక్కువ తింటాం. మిగిలింది ఎంత అండి? మనకి 20,000, 12,000, 24 సరిపోయిందా? 2,40,000 మిగులుతుంది ఎప్పటికీ సంవత్సరానికి. అయితే మరి ఎన్ని సంవత్సరాలు అయితే 10,000 కోట్లు చెప్పండి చెప్పండి. అలాగనే ఆ 10,000 కోట్లు తురిస్తాను అనుకుంటే ఉదాహరణకి ఈ 10,000 కోట్లు ఎప్పుడు గడించగలం మనం? ఎన్నాళ్ళు ఎదురు ఎత్తాలి. అలాగనే మనం మందంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంటే కొన్ని జన్మలకు కలుగుతుంది. అదృష్టవశాత్ అండి వీడికి అలాగలా ఉంటుంటే ఒక లాటరీ టికెట్ కట్టాడు, ఒక్క దెబ్బకి 30-40 కోట్లు 50 కోట్ల లాటరీ పేలిపోయింది అనుకోండి. అర్థమైంది? ఆ 50 కోట్లు పెట్టి మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టేశాడు. అందులో వెంటనే వాడికి ఏదో అర్థమైంది కదా. ఆ కోట్లలో ఒక్క 3 నెలల్లో వాడి ఫ్యాక్టరీ తయారైపోయేసరికి అందులో 3,000 కోట్లు వచ్చేసినాయి వాడికి అనుకోండి. అర్థమైందా? వాడికి అలాగనే మనం నిరంతర సాధనావశ్యము ద్వారా మన ప్రక్షీణ వాసన అనేది నాశనం అయిపోతే ఈ జన్మలోనే మన జీవన్ముక్తి కలుగుతున్నది. ఎప్పుడు కలుగుతుందండి జీవన్ముక్తి? ఎప్పుడు కలుగుతుంది అంటుంటే ఎప్పుడు 10,000 కోట్లు ఎప్పుడు అవుతాయి మనకి చెప్పండి? ఇప్పుడు మనం చేసే సాధన, మనం పెట్టే ఫ్యాక్టరీలు పెట్టి అవుతాయి కానీ 10,000 కోట్లు ఎప్పుడు కలుగుతాయనే మేము ఆ సాగు దగ్గరికి వెళ్ళాం. కానీ చిన్ని సంవత్సరాలు మాకు ఒక్కోటే లేదంటారు కొంతమంది. అక్కడ అర్థమైంది కదా. అందుకని యతమానస్తు ప్రయత్నాత్ మన ఎన్నుకోవడం వస్తుంది కానీ ఓరక రాదు అనమాట. అందుకని చెప్తున్నాడు ఈ ప్రకారముగా ఆ స్థితిని ఏమన్నారు? చివరి. అందుకని మనకి వాసన నాశమే మోక్షం అంటే ఇది అనమాట. వాసన నాశనం ఎప్పుడైపోయిందో అతని జీవన్ముక్తుడు. అతని జీవితంలో ఉంటుండగానే ముక్తావస్థ. అలా పొందిన వారు ఎవరు అంటే జనక మహారాజు. అర్థమైందిగా? యాజ్ఞవల్కుడు వీళ్ళందరూ కూడా జీవన్ముక్తి అనమాట. మరి ఆయన పేరేం పేరు?
అష్టావక్రులు వీళ్ళందరూ కూడా ఈ తెగలో ఉన్నటువంటి వారు కూడా ఇది అందులో సులభ మైత్రి ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా గార్గి, వీళ్ళందరూ కూడా ఎవరు జీవన్ముక్తులు అనేవాడు. ఆ ప్రకారముగా మరి ఆనాడు ఈనాడు కూడా వాళ్ళందరూ మరి మహర్షి మలయాళ స్వామి వారు, స్వామి శివానంద సరస్వతి వారు, రామకృష్ణ పరమహంస గారు, అర్థమైంది కదా, వీళ్ళందరూ కూడా ఎవరు జీవన్ముక్తులే. ఆనాడు వాళ్ళని తీసుకుంటున్నాం, ఈనాడు వీళ్ళని తీసుకుంటున్నాం. కాబట్టి అటువంటి జీవన్ముక్తి స్థితి మనం పొందాలంటాం. అప్పుడే మన జన్మ పూర్తి, వచ్చిన పని పూర్తి చేసిన అవుతాం. అంతేగాని కొడుకులు పెళ్లి చేసేసి వాళ్ళకి ఇచ్చిన మొదటి కడికి ఆస్తి ఇచ్చిస్తే నా పని పూర్తి అయిపోయింది స్వామి అంటే ఎట్లా పూర్తి అయిపోయిందంటే ఇది పని పూర్తి ఏమంటారు, ఈ పని పూర్తి కాదు. అర్థమైంది కదా, ఏ పని పూర్తి ఎప్పుడే పూర్తి, మనం ఎందుకోసం ఈ లోకానికి వచ్చినామో ఆ పని పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఇది పని పూర్తి అయిపోయిందన్న సంతోషమే. ఇది అయిపోయింది తెచ్చుకోయినంత వస్తే అప్పుడు ఉన్న పని పూర్తి చేయొచ్చు మనం. అర్థమైంది కదా. అందుకని ఈ ప్రకారంగా అందరూ కూడా సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజిరున్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్